క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామముల శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 33వ కీర్తన 10వ వచనం. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. ఈ మాటలు మనం 33వ కీర్తనలో చూస్తున్నాము. ఈ కీర్తనలో దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఉన్నత స్థితిని ఈ కీర్తనకారుడు స్తుతిస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు 10వ వచనంలోకి వచ్చినప్పుడు ఆయన సెలవిస్తున్నారు కదా, అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. అంటే ఎవరైతే మనకు విరోధంగా మన చుట్టూ ఉన్నవారు అన్యజనులు ఆలోచన చేస్తూ ఉంటారో ఆ ఆలోచన మనకు తెలియకుండా ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఒక వ్యక్తి మాట్లాడినప్పుడే అతని యొక్క భావాల్ని, అతడు మన గురించి ఏమనుకుంటున్నాడు అనేది మనకు తెలుస్తుంది. అతను మాట్లాడకపోతే అతని ఆలోచనను మనము గ్రహించలేకపోతాం అనమాట. కానీ ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు కదా, నీకు విరోధంగా, నీకు ఆయాసకరంగా అన్యజనులు ఏ ఆలోచనలు చేసినా వాటిని యెహోవా వ్యర్థపరచును అని తెలియజేస్తుందన్నమాట. అంటే మన దేవుడికి మాట్లాడితే తెలియదు మన ఆలోచన, మన ఊహ పుట్టక ముందే ఆయనకి తెలుసు అనమాట. మన గురించి ఎవరైతే ఏ ఆలోచనలు కలిగి ఉన్నారో, మన గురించి ఏ అన్యజనులు ఏ ఆలోచనలు చేస్తున్నారో అవన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడనమాట. ఎరిగి ఉన్న దేవుడు మనకి వ్యతిరేకమైన ఆలోచనల్ని, మనకు హాని చేసే ఆలోచనల్ని వాళ్ళకు వచ్చినప్పుడే వాటిని ఏం చేస్తాడంటే దేవుడు వ్యర్థపరుస్తాడంట. అంటే అవి పనికి రాకుండా అయిపోతాయి అనమాట. వాళ్ళు ఏదైతే ఆలోచన చేయాలని చూస్తున్నారో ఆ ఆలోచనలన్నింటినీ కూడా వ్యర్థంగా చేసేసి అవి వాటిని కొనసాగించలేకపోతారనమాట. ఇంకొక మాట చెప్తున్నారు కదా, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయను. జనముల యోచనలు అంటే మనకు విరోధంగా జనాలు చేసే ఆలోచనలు కూడా ఆయన ఫలించనీయకుండా చేస్తారట, నిష్ఫలముగా చేయును అని చెప్తున్నారు. అంటే మనకు విరోధంగా జనులు చేసే ఆలోచనల్ని, యోచనల్ని కూడా దేవుడు చూస్తున్నామట. అంటే మనకి విరోధంగా మన చుట్టూ ఉంటూ మనకి ఆయాసకరంగా ఆలోచిస్తూ మన పట్ల విరోధమైన యోచనలు, అంటే మన గురించి వేరే వేరే ప్లాన్స్ వేస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తున్నామట. మనతో ఉండి మనకు విరోధంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూసి వారి ఆలోచనలను వ్యర్థపరిచి వారి యోచనలు నిష్ఫలంగా చేసి 12వ వచనంలో అంటారు కదా, యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు. మనకు విరోధంగా అన్యజనులు చేసే ఆలోచనలు, జనములు చేసే యోచనల్ని దేవుడు వ్యర్థపరిచి నిష్ఫలముగా చేసి, దేవుడు మన పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నారో, దేవుడు మన పట్ల ఏ సంకల్పం కలిగి ఉన్నారో వాటిని మాత్రం ఆయన చేసే దేవుడుగా అవి నిలిచేదే ఉంటాయి అని ఇక్కడ తెలియచేయబడుతుంది అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనకు తెలియకుండా మన దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్న మనుషుల యొక్క వ్యర్థమైన ఆలోచనను బట్టి, వాళ్ళు చేసే యోచనలను బట్టి, వాళ్ళ మన గురించి చేసే ప్లాన్స్ అన్నిటినీ కూడా దేవుడు వ్యర్థపరుస్తూ నిష్ఫలముగా చేస్తూ మనల్ని కాపాడుతూ మన మీద ఆయన సదాకాలము నిలిచే ఆలోచనలు కలిగి ఉన్నామట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరం కూడా మన దేవుడు మనతో ఉండి మనకు విరోధంగా జనములు చేస్తున్న ఆలోచనలు నిష్ఫలము చేస్తున్నందుకు ఆయన స్తుతిస్తూ, ఆయన ఆలోచన, ఆయన చిత్తము, ఆయన సంకల్పం మన జీవితాల్లో నెరవేర్చబడాలని ప్రార్థించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అటువంటి జ్ఞానము కలిగి మనము ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్.